పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్లీడింగ్ కనపడితే ఇది డేంజరస్సా, రీజన్స్ ఏమై ఉండొచ్చు, ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి? నా బ్లీడింగ్ అన్నది పీరియడ్ టైంలో అందరు లేడీస్కి ఎక్స్పెక్టెడే అండి. కొంతమందికి 2 days బ్లీడింగే అవుతుంది, కొంతమందికి 5 to 6 days బ్లీడింగ్ అవ్వచ్చు. సో వాళ్ళ క్లారిటీ ఉంటుంది, ఓకే నాకు వచ్చినప్పుడల్లా పీరియడ్ ఇన్ని డేస్ అవుతుంది అని. అండ్ అది పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత కొన్నిసార్లు ఒక 2-3 days తర్వాత మళ్ళీ బ్లీడింగ్ కనపడచ్చు. నా ఇలా బ్లీడింగ్ కనపడిన వెంటనే చాలా మంది భయపడతారు, ఏమై ఉండొచ్చు రీజన్స్ అని చెప్పేసి. సో ఈ ఫస్ట్ హాఫ్లో అంటే బ్లీడింగ్ పూర్తయిన ఫ్యూ డేస్కి మళ్ళీ బ్లీడింగ్ కనపడితే రీజన్స్ ఏమేమై ఉండొచ్చు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి, హార్మోనల్ కాజెస్ ఉండొచ్చు. అంటే మీ బాడీలో ఈస్ట్రోజన్ హార్మోన్ కొంచెం ఫ్లక్చువేషన్స్ వల్లనో, సో వాటి వల్ల హార్మోనల్ డెఫిషియన్సీస్ లేదా ఏదన్నా సపోర్ట్ లేకపోవడం వల్ల ఈ బ్లీడింగ్ కనపడే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసి మీ బ్లీడింగ్ పీరియడ్ టైంలో పూర్తిగా బయటికి వచ్చేసి ఉండొచ్చు, ఏదో కొంచెం రెసిడ్యుయల్ బ్లడ్ ఇంకా మీ గర్భసంచిలో మిగిలిపోయి ఉండొచ్చు, అది బయటికి రావచ్చు అప్పుడప్పుడు. అది మీకు అండర్గార్మెంట్ స్టెయిన్ అవ్వడం కానీ లేదా మీరు వాష్రూమ్ పోయినప్పుడు మీరు నోటీస్ చేయడం కానీ చేస్తూ ఉంటారు. సో ఇది కూడా నథింగ్ టు వరీ అండి. థర్డ్ వచ్చేసి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, ఇన్ఫ్లమేషన్, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాం, ఇలాంటి కండిషన్స్ లో కూడా ఇర్రెగ్యులర్ గా పీరియడ్ టైం కాకుండా వేరే టైం బ్లీడింగ్ చూసే అవకాశాలు ఉంటాయి. ఫోర్త్ వచ్చేసి పాలిప్స్, ఫైబ్రాయిడ్స్, ఇవన్నీ ఏంటి అంటే గర్భసంచి గోడల్లో కానీ లేదా గర్భసంచి పొర నుంచి ఫామ్ అయ్యే మాసెస్ అన్నమాట. భర్త భార్య కలిసిన తర్వాత ఇమీడియట్ గా కొన్నిసార్లు బ్లీడింగ్ కనపడుతూ ఉంటుంది. సో అప్పుడు చెప్తాం మేబీ పాలిప్ ఏదన్నా ఉండొచ్చండి, టెస్ట్ చేసి లేదా ఎగ్జామిన్ చేసి చూస్తే మనకు తెలుస్తుంది అని చెప్తూ ఉంటారు. సో ఇది రీజన్ అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా నేను చెప్పిన రీజన్స్ ఫస్ట్ హాఫ్ లో. నా ఎగ్ రిలీజ్ అయ్యే టైం అంటే ఒక 28 days సైకిల్లో ఉన్న లేడీకి 14th or 15th day ఎగ్ రిలీజ్ అయ్యే టైం ఓవ్యులేషన్ బ్లీడింగ్ అంటాం. సో సమ్ టైమ్స్ ఎగ్ గోడన్ బ్రేక్ చేసుకొని రప్చర్ అయ్యి రిలీజ్ అయిన టైంలో సడన్ గా మనకు హార్మోనల్ స్పైక్ అవుతుంది. సో దాని వల్ల కూడా కొన్నిసార్లు స్లైట్ అమౌంట్ ఆఫ్ స్పాటింగ్ లేదా బ్లీడింగ్ కనపడే ఛాన్స్ ఉంటుంది. కొంచెం పెయిన్ కూడా ఉండొచ్చు ఆ టైంలో. దీన్నే మనం ఓవ్యులేషన్ బ్లీడింగ్ అంటాము. దీని గురించి కూడా మీరు పెద్దగా వరీ కావాల్సిన అవసరం లేదు. నా తర్వాత టైంలో అంటే 14th day దాటాక నెక్స్ట్ పీరియడ్ కి మధ్యలో లాటర్ హాఫ్ లో ఈ టైంలో బ్లీడింగ్ ఏదన్నా కనపడింది అనుకోండి, ఒక రీజన్ వచ్చేసి ప్రొజెస్ట్రాన్ అన్న హార్మోన్ ఇన్సఫిషియన్సీ, సరిగ్గా ఉండాల్సిన అమౌంట్ లో లేకపోవడం వల్ల బ్లీడింగ్ జరగచ్చు. దిస్ ఇస్ ఓకే. సెకండ్ వచ్చేసి ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటాం. అంటే మీరు ప్రాబబ్లీ ఆ మంత్ లో ప్రెగ్నెన్సీ వచ్చి ఉండొచ్చు. ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే ఒక పిండం ట్యూబ్ లో తయారయ్యి ఉంటుంది, ఎగ్ స్పర్మ్ కలిసి. ఆ పిండం మళ్ళీ గర్భసంచికి వచ్చి గర్భసంచి గోడల్లో అతుక్కునే సమయంలో కొన్నిసార్లు బ్లడ్ వెజల్స్ బ్రేక్ అయ్యి స్లైట్ అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాన్ని మనం ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటాం. ఈ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ ఎప్పుడైనా జరగచ్చండి ఓవ్యులేషన్ తర్వాత. అంటే మీ 14th or 15th day ఎగ్ రిలీజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 5 to 9 days లో ఎప్పుడైనా జరగచ్చు. సమ్ టైమ్స్ నియర్ టు ద పీరియడ్ కూడా అవ్వచ్చు. కొంతమంది ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ నే పీరియడ్ అనుకుంటారు, కానీ వాళ్ళు ప్రాబబ్లీ ప్రెగ్నెన్సీతో ఉండొచ్చు కూడా. అందుకనే ఆల్వేస్ కొంచెం డిఫరెన్స్ గా అనిపించిన, అంటే మీ పీరియడ్ ఎప్పుడు లాగా లేదు, కొంచెం ముందు వచ్చింది లేదా కొంచెం లేట్ వచ్చింది అండ్ మీరు భర్త భార్య యాక్టివ్ గా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నట్టయితే సింపుల్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ మాత్రం చేసి చూసుకోండి. ఇలా ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ పీరియడ్ టైం కాకుండా వేరే టైం బ్లీడింగ్ ఎక్స్పీరియన్స్ అయిన వెంటనే పరిగెత్తాలా డాక్టర్ దగ్గరికి? పర్లేదు, 1 cycle మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఏదన్నా మీ యాక్టివిటీయో స్ట్రెస్ వల్లనో ఫుడ్ వల్లనో సమ్ చేంజెస్ వల్ల ఇలా జరగచ్చు. కానీ ఇదే ఫినామినన్ మీకు ప్రతి సైకిల్ రిపీట్ అవుతుంటే మాత్రం ఒకసారి కన్సల్ట్ అవ్వండి డాక్టర్ని. సెకండ్, ఒకవేళ ఈ బ్లీడింగ్ మీరు ఆఫ్టర్ ఎవ్రీ ఇంటర్కోర్స్ హస్బెండ్ వైఫ్ కలిసిన ప్రతిసారి మీరు ఈ బ్లీడింగ్ నోటీస్ చేస్తున్నారంటే కూడా చూపించుకోండి. థర్డ్ వచ్చేసి ఈ బ్లీడింగ్ పర్సిస్టెంట్ గా హెవీగా ఉంది, స్టాప్ అవ్వట్లేదు, లేదా పెయిన్ తో అసోసియేట్ అయి వస్తుంది, ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ ఏదన్నా ఉంది వెజైనా ద్వారా, ఇలాంటి ఏవన్నా అసోసియేటెడ్ ఫీచర్స్ ఉన్నా కూడా మీరు డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.